స్టార్ట్ అయింది. నమస్తే అండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందరికి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి అనంతకోట ఆత్మ ప్రణామాలండి. అలాగే హిందూ అక్కకి ఇప్పుడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులకి నా యొక్క ఆత్మాభివందనాలు ఫ్రెండ్స్. ఈ త్రిశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల మనం జరుపుకునే అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఏదైతే 11 రోజులు ధ్యానం చేస్తూ వస్తున్నామో, ఈ రోజు చివరి రోజు ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఈ 11వ రోజు ఈ అహింసాయుత భూమాత కోసం ముందు ఏకతా ధ్యానంతో స్టార్ట్ చేద్దామండి. అందరం కూడా ధ్యానంలో కూర్చుందాం ఫ్రెండ్స్. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేయండి ఫ్రెండ్స్. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, చేతులు 2 వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి ఫ్రెండ్స్. సహజంగా జరుగుతున్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉందామండి. ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తున్నా వాటిని గమనిస్తూ నెమ్మదిగా మళ్ళీ మన ధ్యాసను శ్వాస మీదకు మరల్చుదాం ఫ్రెండ్స్. శ్వాసానుసంధానం అండి. ఈ 11 నిమిషాలు మనతో మనం ఉంటూ చక్కటి శూన్య స్థితిలోకి వెళ్దాం ఫ్రెండ్స్.
పావని గారు ఇంకొక 5 మినిట్స్ మెడిటేషన్ చేయించండి అలాగే కంటిన్యూస్ గా కొంచెం. ఫ్రెండ్స్ ఇంకొక 5 మినిట్స్ అలాగే కూర్చోండి మెడిటేషన్ కి. ఆఖరి 5 నిమిషాలు ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు తెరవద్దండి. ఇంకొక 5 నిమిషాలు ఫ్రెండ్స్. అలా శ్వాసను గమనిస్తూ ఆ శూన్య స్థితిలోనే ఉందాం ఫ్రెండ్స్. ఈ 2 నిమిషాలు ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు తెరవద్దండి. ఆఖరి 1 నిమిషం ఫ్రెండ్స్. నెమ్మదిగా మన సహజ స్థితికి వద్దాం ఫ్రెండ్స్.
రెండు అరచేతులు విడతీసి రెండు కళ్ళ మీద ఉంచండి ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. మనకింత గొప్ప ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి క్లాప్స్ తెలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల నుండి ఏంటంటే అవగాహన సదస్సు, ఈ అహింసాయుత భూమాత కోసం ఏదైతే మనం అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నామో, ఈ 11 రోజుల నుంచి మాస్టర్స్ వారి నుంచి ఎంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈ రోజు ఆఖరి రోజు అండి ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారానికై మనం చేసే ఈ 11 రోజుల ధ్యానంలో ఈ రోజు ఆఖరి రోజు అండి. ఈ రోజు ఆ మేడం వారి జ్ఞానాన్ని అందించడానికి ప్రమీల మేడం గారు సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. వారి జ్ఞానాన్ని అందించటానికి ఈ మేడం డోన్ నుండండి. ఈవిడ ఒక మహిళ అయి ఉండి శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారాలు ఎంతో ఎంతో ఇదిగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎంతో గొప్పగా చేస్తూ వస్తున్నారండి. ఈ రోజు ఈ మేడం వారి జ్ఞానాన్ని అందించడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. మాస్టర్స్ ఏంటంటే ఒక మహిళ అంటే ఎంతో ఎంతో వాళ్ళకి ఈ కొన్ని బాధ్యతలు అంటూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. ఈ మేడం అవన్నీ చూసుకుంటూ కూడా ఎక్కడ శాకాహార ర్యాలీలన్నా, ఎక్కడ ప్రచారాలన్నా, ధ్యాన ప్రచారాలన్నా ముందుండి వాటిని నడిపిస్తూ ఉంటున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు ఈ మేడం యొక్క జ్ఞానాన్ని మనం కూడా అందుకుందామండి. మేడం ప్రమీల గారు, మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం మేడం. ఓవర్ టు యు అండి. నమస్తే మేడం. నమస్తే నమస్తే అండి, అందరికి ధన్యవాదాలు. ప్రేమభరితమైన మౌన హృదయం, అనుక్షణం దరహాసాన్ని చిందించే నాకు మోము కలిగిన నిజమైన వ్యక్తే ఆధ్యాత్మిక చక్రవర్తి. అటువంటి చక్రవర్తి మనందరి హృదయాల్లో వెలుగులు నింపిన పితామహ సుభాష్ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల అమ్మకు మనందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రకృతి మాతకు ధన్యవాదాలు, భూమాతకు ధన్యవాదాలు, ఈ శరీరాన్ని తల్లిదండ్రులకు ధన్యవాదాలు, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ జూమ్ సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ పేరు పేరు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, ఈ ఒక సెకండ్ ఆంటీ. సో ఫ్రెండ్స్, ఎవరికి వీలుంటే కనుక మ్యూట్ లో పెట్టేసుకొని వీడియో ఆన్ చేసుకోండి. వచ్చిన మాస్టర్ కి కూడా బాగుంటుందండి, వాళ్ళకి చెప్పడానికి చేయడానికి. ఎవరు వింటున్నామా ఎవరు లేదా అని వాళ్ళకి తెలియదు కదా. సో వీలున్న వాళ్ళంతా కూడా వీడియో ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ అంటే, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఓకే అండి, అందరికి ధన్యవాదాలు. నేను ధ్యానంలోకి 2014లోకి రావడం జరిగింది. నాకు ఈ పిఎస్ఎస్ఎంలో నచ్చిన అంశం ఏంటి అంటే శాకాహారమే. ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏమి ఊహ తెలియని వయసు నుంచి కూడా ఎందుకు ఈ నాన్ వెజ్ తింటారు అనేసి ఒక మైండ్ లో ఉండింది. అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నేను శాకాహారినే. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరు కూడా వైశ్యాస్, బ్రాహ్మణ్సే. ఓహో, మాంసం తినకూడదు, అది ఒక తప్పేమో అనేసి చిన్నప్పుడే నేను తెలుసుకున్నాను. తినే వాళ్ళ ఇళ్ళలో పుట్టినా గానీ నేను నాన్ వెజ్ తీసుకోలేకపోయాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ తింటారా అని అడిగితే మేము తినమని చెప్పేదాన్ని. తినమని చెప్పి మళ్ళీ ఇంట్లో మనం తినకూడదు కదా, అబద్ధం చెప్పకూడదు కదా అనేసి ఇంట్లో నేను అసలు తినేదాన్ని కాదు. అమ్మ చెప్పేదాన్ని అసలు తినకూడదని కూడా ఇంట్లో. అలా అమ్మ వాళ్ళు కూడా అంటే సామాన్యంగా ఎవరైనా బంధువులు వస్తే అలా తెచ్చేవాళ్ళు. అది కూడా ఎలానో అనిపించేది. అవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఎంతో ఫేస్ చేసుకుంటూ వచ్చాను విషయాలు ఈ నాన్ వెజ్ గురించి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మ ఇట్లా శాకాహారమే తీసుకుంటుంది, ఇట్లా నాన్ వెజ్ తీసుకోదంటే ఆయన మేము నేర్పించుకుంటాం అనేసి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు. 10th అవగానే మ్యారేజ్. కానీ వాళ్ళు తినిపియాలని ఎంత ట్రై చేసినా కానీ నేను తినలేకపోయాను. ఎందుకు అంటే దానికి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పిఎస్ఎస్ఎంలో మన పత్రిజీ గురువు గారు అసలు ప్రతి చోట కూడా ఈ శాకాహారం గురించి చెప్తుంటే నాలో ఆత్మ పులకరించేది. అంటే అంత తన్మయత్వం పొందేదాన్ని. అసలు ఎవరు కూడా చెప్పలేదు కదా. మనం టీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్ చూస్తుంటాం, భక్తి టీవీలో కావచ్చు, ఎట్లా కావచ్చు, ఊరికే అట్లా చెప్పి వదిలేస్తారు. కానీ దీన్నే పట్టుకొని సార్ ఇంత ఉధృతంగా అసలు ఒక ఉద్యమంలా ఆయన
చేసి ఈ శాకాహారం గురించి ఊరున అసలు మొత్తం చాటి చెప్పినారంటే అసలు మన పత్రి సార్‌కి తప్ప ఎవ్వరికి కూడా దమ్ము ధైర్యం లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను చాలా సంతోషపడ్డాను. అసలు ఇలా నిజంగా ఇంత శాకాహారానికి ఇంత ప్రిఫరెన్స్ ఉందా అనుకున్నాను నేను. ఎప్పుడైతే విన్నానో నేను మొత్తం మా ఇంట్లో బంద్ చేసేసానండి. అంటే వాళ్ళు తినేవాళ్ళు. నా మటుకు నేను ఏదో చేసుకొని తినేదాన్ని. ఏమోలే అనుకునేదాన్ని. కానీ శాకాహారం ఆహ్, అదే తెచ్చే వాళ్ళకి, వండే వాళ్ళకి, అంతా చేసే వాళ్ళకంతా ఇట్లా సహకరించే వాళ్ళకంతా కూడా కర్మలు అంటుతాయి అనేసి నేను ఎప్పుడైతే స సార్ సార్ ద్వారా విన్నానో, తర్వాత ఎన్నో మన మాస్టర్స్ నోటి ద్వారా విని, ఆ బుక్స్ కూడా చదివి అలానా అనేసి ఇంక మెంటల్ స్టాప్ చేసేసాను నేను మా ఇంట్లో. ఈ శాకాహారం గురించి చూడండి మ్యారేజ్ అయిన తర్వాత మా తోడికోడలు వంటలో అంత కర్రీలో వేశానని చెప్పింది. నేను భోజనం చేసిన తర్వాత చెప్పింది. చెప్తే ఏమోలే అనుకున్నాను. చిన్న ఏజు ఏమి మాట్లాడేదాన్ని కాదు. ఆహ్, నాకి రాత్రి కలలో అప్పుడే ఆ రోజు మేక వచ్చి దీనంగా అరుస్తున్నట్టు ఆహ్, దీనంగా అరుస్తుంటదొచ్చి. నేననుకున్నాను, అరే! ఈరోజు నాకి భోజనంలో ఆమె కలిపిందని చెప్పింది కదా! అందుకనే ఆ మేక వచ్చి అలా నేను తిన్నా దీనంగా అరిచిందేమో అని అప్పుడే అనిపించింది. చాలా ఫీలయ్యాను. అసలు ఈ ఆమె కలిపినందుకు ఏదో పప్పుచారులో ఊరికే అట్లా కలిపినాననింది రసము. దానికే నాకీ మేక కలగొచ్చేసింది. అప్పుడే ఏమి తెలియనప్పుడు ధ్యానం తెలీదు, ఏం తెలీదు. అప్పుడు అది నాకీ ఈ పీసెస్‌లో వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. గాంధీజీ కథ విన్న తర్వాత. గాంధీజీ చాలా వీక్‌గా ఉంటాడంట. వీక్‌గా ఉండేవాడు కదా! తన ముస్లిం ఫ్రెండ్ నేను చూడు ఎంత బలంగా ఉన్నాను. నువ్వు గూడా మాంసాహారం తింటే అంత బలంగా ఉంటావు. తిను అనేసి చెప్పడం వల్ల గాంధీజీ గారు తల్లిదండ్రులకు తెలియకుండా ఒకసారి అట్లా తిని చాలా ఫీల్ అయ్యుంటాడు. తనకు కూడా కలలో ఆ మేక వచ్చి అలా దీనంగా అరిచినట్టు అనేసి నేను విన్నాను. ఇక్కడొచ్చిన తర్వాత తెలుసుకున్నాను. అరే! నాకు కూడా గాంధీజీ లాగా వచ్చింది. అసలు నేను దానికోసం రాలేదు. అసలు మనమందరం కూడా ఆహ్, ఈ శాకాహారం ప్రచారం చేయడం కోసం వచ్చాము అనేసి అనిపిచ్చింది అది విన్న తర్వాత. తర్వాత ఇక్కడ ఇవి మనం ఇంక తినము అంటే మనల్ని ఫంక్షన్స్ ఎంతో అవాయిడ్ చేయడము అంతా ఉంటుంది గదండీ. చాలా ఉంటుందండి. చాలా ఫేస్ చేశాను నేను. పిల్లలకు కూడా పెట్టాలని నేనసలు పెట్టేదాన్ని కాదు పిల్లలకి. ఎగ్ గూడా పెట్టేదాన్ని కాదు. ఒకసారి బు హ్మ్. బుక్కు అంటే ధ్యానం రాలేదు నేనప్పటికి. ఊరికే షాప్‌లో ఎవరో ఇచ్చి వెళ్ళారు. అది మా సార్‌కి చూపిచ్చాను. ఎగ్ ఊరికే పెట్టమని బలవంతం చేసేవారు. ఇంట్లో పెద్ద పోట్లాట జరిగేదా. అది చూపిచ్చాను మా సార్‌కి. చూడు అది ఎగ్ గురించి ఇలా ఇచ్చారు చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా రిసర్చ్ చేసి తర్వాత అమెరికా సైంటిస్టులు రిసర్చ్ చేశారు. ఎగ్ కూడా తింటే పిల్లలకి ఎంతో అనారోగ్యం చేస్తుందట. ఒకటే పెట్టమని అంటారనేసి నేను ఆ బుక్‌లో పాయింట్స్ చూపిచ్చాను మా సార్‌కి. ఇంగ అప్పటినుంచి మేము ఎగ్ గూడా బంద్ చేసామండి. అంటే ఎగ్ ఒకటి పెట్టాలి అనేవాడు. తను కూడా తినేవాడు. అప్పటినుంచి ఎగ్ కూడా స్టాప్ అయిపోయింది. ధ్యానం రాకముందే స్టార్ట్ అయిపోయింది పిల్లలకు అది ఎగ్ గూడా. ఆ ఎగ్ పెట్టినా గాని మా పిల్లలు వామిటింగ్ చేసుకునేవారు. అట్లా శాకాహారం గురించి నాకు ధ్యానం రాకముందే ఒక ఉండింది మైండ్‌లో మదన. అయితే ఎలా చెప్పాలి దీని గురించి? మనము ఎలా చెప్తే బావుంటుంది? అసలు ఇలా తింటున్నారు కదా! అనేసి ఒక ఇది ఉండింది. ఇది నాకు ధ్యానంలో వచ్చిన తర్వాత ఇది ధ్యానంలో వచ్చిన తర్వాత బాగా ఒక పట్టు దొరికింది. అంటే నిజంగా శాకాహారం ఎందుకు తినకూడదు? తింటే ఏంటి? అనర్థాలేంటి? అనేసి మనము అన్నీ తెలుసుకున్నాం గదండీ! తెలుసుకున్న తర్వాత ఇంక అన్నీ నేను చెప్పడం స్టార్ట్ చేశాను అసలకి. ఈ శాకాహారం గురించి కూడా చూడండి ఎలా చెప్పడం స్టార్ట్ చేశానంటే నేను అంటే మన శరీర అవయవ నిర్మాణ వ్యవస్థ శాకాహారం తగ్గట్టుగానే ఉంటుంది. అంటే మన ప్రేవులు ఎంతో పొడవుంటాయంట. అది మాంసాహార జీవులకి చాలా పొడవు తక్కువుంటాయంట. వాటికి తొందరగా ఆహ్, జ జీ జీర్ణమైపోతుంది. అదే మనము తింటే అది సుమారు ఒక 72 గంటల లోపు అసలు డైజెస్ట్ కాదు. కానీ లివర్‌లో ఎక్కడో ఒక చోట అవి ఇరుక్కొని ఉంటుందంట. అది తర్వాత నిదానం ఫ్యూచర్‌లో ఎఫెక్ట్ చూపిస్తుందంట మనకి. తర్వాత వాటికి కూరలుంటాయి మాంసాన్ని తినే మనకు కూరలున్నాయి లేవు కదా అసలకి. ఎలా దానికి వాటికి మనకి తేడా ఉంది. తర్వాత మనము మాంసాహారం మీద ఎలా పట్టుకొస్తాం తెచ్చేటప్పుడు అట్లా దూరంగా పట్టుకొని వస్తే ఇట్లా దగ్గరకు అదే వెజిటబుల్స్ అయితే చక్కగా ఇట్లా పట్టుకొని తెచ్చి వారం 10 రోజులు వండుకొని తింటాము. అదే ఆ నాన్ వెజ్ తెచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత కంపు వాసనొస్తుంది. భరించరాని వాసన కదండీ!
అది మనం ఆలోచించాలండి అసలుకి. అంటే ఒక జీవిని అక్కడ చంపి మనం తింటున్నాము అంటే అక్కడ ఎంత హింస ఉంటుందో అది మనం గ్రహించాలి అనేసి నేను చెప్పేదాన్ని అందరికి. తర్వాత నేను ఇలా అన్ని ప్రతి ఒక్కటి నేను క్లాసెస్ ఏదైతే విన్నానో వచ్చి అందరికి చెప్పేదాన్ని. అలా ప్రసారం జరిగింది. ముఖ్యంగా నాకీ ధ్యానంలో కొత్తలో వచ్చినప్పుడు నేను ఆ రోజు శుక్రవారం అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ధ్యానంలో కూర్చున్నాను. అసలకి ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ అండి. నాకీ అక్కడ ఆ ధ్యానంలో నాకు అమ్మవారు మెసేజ్ మెసేజ్ ఇచ్చింది. అంటే ఆమె వివిధ రూపాలలో కనిపిస్తుంది నాకు. నేను శుక్రవారం అమ్మవారికి చాలా చక్కగా పూజ చేసేదాన్ని. ఆ రోజు శుక్రవారం ఆ ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీ‌ని కనెక్ట్ అయ్యాను. అంటే అట్లా కనెక్ట్ అవ్వడం నాకు తర్వాత నాకు తెలిసింది. అది ఎందుకిలా జరిగింది అనేసి. చూడండి ధ్యానంలో రాని వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ధ్యానంలో వస్తేనే మనము ధ్యానంలో కూర్చొని ఒక డీప్ స్టేజ్‌లోకి వెళితే మనము ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు దానికి సంబంధించిన మాస్టర్స్ కనెక్ట్ అవుతారనేసి నేను తెలుసుకున్నాను. అమ్మవారు కనెక్ట్ అయినారు. కనెక్ట్ అయ్యి అసలు జంతు బలులు ఆపాలి, శాకాహారాలు చేయాలనొచ్చింది. డోన్‌లో అప్పటికి ఒక్కసారి కూడా శాకాహారాలు చేయలేదంట అండి. నాకు తెలీదు. నేనింకా అప్పుడు కొత్తలో ధ్యానానికొచ్చాను కదా! అప్పుడు అందరికీ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చున్నానండి. ఈ చేతులు ఇట్లా స్ట్రక్ అయిపోయాయి. నా కళ్ళైతే తెరవడానికి అసలు రావట్లేదు అసలకి. అంత ఎనర్జీ అండి అసలకి. సాయంత్రం అయిపోతుంది. మా సారొచ్చారు. తర్వాత వేరే మాస్టర్స్ కూడా వచ్చారు. అందరూ నాకి అప్పుడు చెంబుడు పసుపు నీళ్ళు తాగానంట నేను. ఆమె ధ్యానంలో, ఆ విజన్‌లో అమ్మ రోదిస్తుంది. ఒక ఆక్రందన ఆమెది. జంతు బలులు ఆపాలి. నేను కోరలేదు. నా పేరు చెప్పుకొని తింటున్నారు. అసలు నేను కోరలేదనేసి ఆమె మెసేజ్ అండి నాకు ఆ రోజు. ఆ ఎనర్జీ నాకు ఎన్ని రోజులు ఉండిందంటే నా బాడీలో అన్ని అసలు అంత తన్మయత్వం పొందే ప్రతి శుక్రవారం అలా జరిగేదండి. అంటే అమ్మవారి ద్వారా ఇలా మెసేజ్ వచ్చిందంటే బయటోళ్ళు ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదండీ. ధ్యానంలో వచ్చిన తర్వాతనే అదే వీరభద్ర స్వామి చెప్పారు. "దృష్టి నిలిపెనేని దేవుడు దిగివచ్చు. దృష్టి నిలిపెడిని నష్టపడును. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును కాళికంబాంస కాళికాంబ." మనం ఎప్పుడైతే ఈ ధ్యానం దృష్టి నిలుపుతామో వాళ్ళే ఆ దేవుళ్ళే మన దగ్గరకొస్తారు. అంటే మనం ధ్యానం చేసి ఏ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయితామో, ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన మాస్టర్స్ మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడతారు అనేసి నేను తెలుసుకున్నానండి ఆ రోజు. అప్పుడు ఆ విజన్ వచ్చినప్పుడు నేను ఒక పాంప్లెట్స్ కొట్టిచ్చి అందరికి పంచడం స్టార్ట్ చేశానండి. మాస్టర్స్ చెప్తేనే అంటే శుక్ర డీప్‌లో వెళ్ళిపోయేదాన్ని. బయటికి వచ్చేదాన్ని. రాలేకపోయేదాన్ని. అంటే అంత స్థితిలోకి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు పాంప్లెట్ కొట్టిచ్చేసి స్కూల్స్‌లో తర్వాత పల్లెలకు పోయి మొత్తం ఇలా స్టార్ట్ చేశానండి. మా ఫ్రెండ్స్ డోన్‌లో మేమందరం ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం. ఈ శాకాహారం గురించి 41 డేస్ అక్కడ క్లాసెస్ పెట్టి ఇలా చేసేవాళ్ళం. నేను బస్‌లో పైన, ఆటోలో పైన పాంప్లెట్స్ పెట్టుకొని ఇచ్చేదాన్ని వాళ్ళకందరికి. అలా పాంప్లెట్స్ పంచడం వల్ల నాలో కొంచెం ఇది కలిగింది. అంటే ఒక తెలియని ఇది హ్మ్. నా ఆత్మకి. ఈ పాంప్లెట్స్ పంచడం నాకు ఆత్మశాంతి కలిగింది. అట్లా నాకు స్టార్ట్ అయిందండి. ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత అమ్మవారు కనెక్ట్ కావడము, ఇలా మెసేజ్ ఇవ్వడము, అలా ఎంతో చక్కగా నేను తెలుసుకున్నాను. తర్వాత ఒక చిన్న కథ చెప్తానండి నేను దీనికి. ఎందుకు అంటే చాలా మంది నాన్ వెజ్ తినే వాళ్ళ ఇళ్ళలో పుట్టినా గాని, ఎందుకు మాస్టర్స్ వీడియోస్ అంటూ ఆన్ చేసుకోండి చెప్పారు కదా! ఇందు మేడం చెప్పారు కదా! ప్లీజ్ ఆన్ చేసుకోండి. హ్మ్. ఎందుకు మనం తినేవాళ్ళ ఇల్లులను తినలేకపోయాము అనేసి నాకేమర్థమైంది అంటే ఈ కథ చదివితే నాకర్థమైందండి. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఆహ్, ఆహ్, మే మే ఒక అదే మేకను ఎంతో చక్కగా పెంచేవాడు. ఆ మేకకి పిల్లలు పుట్టాయి. ఎంతో చక్కగా చూసుకునేవాడు. ఎలా చూసుకునేవాడు అంటే, తన పిల్లల్ని ఎలాగో చూసుకుంటాడో తను కూడా ఆ మేక పిల్లల్ని అలానే చూసుకునేవాడు. ఓకేనా? మాస్టర్స్ వినిపిస్తుందా వాయిసు? ఆంటీ వినిపిస్తుంది. వినిపిస్తుందా నాన్న? ఓకే. అదే నాది వీడియో ఫుల్లొచ్చేస్తుంది. మేడం. హ్మ్. ఓకే. ఓకే. అలా తన పిల్లల్ని ఎంత చక్కగా చూసుకునేవాడో, మే మేక పిల్లలు అలానే చూసుకునేవాడు. అంత చక్కగా.
అసలు ఆ మేక అనుకునేది, అబ్బా నేను ఎంత అదృష్టవంతురాలిని, నా యజమాని నన్ను ఇంత చక్కగా చూసుకుంటున్నాడనేసి. ఆ ఆ మేక పిల్లలో అది అది విసర్జన చేసిన ఉంటాయి చూడండి మేక గుర్తులు, అవి కూడా తన చేత్తో పట్టుకునేవాడు. ఒక రోజంట మేక పిల్ల తన తల్లిని అడిగిందంట, అమ్మ మన యజమాని మనం విసర్జించే వీటిని గూడా నన్ను చేత్తో పడుతున్నాడు, మనం ఎంత అదృష్టవంతులము అంటే, అప్పుడు తల్లి అంటుందంట, వాటిని వాళ్ళు పంట పొలాలకు వినియోగించుకుంటారు అనేసి తల్లి చెప్తుందంట ఆ మేకపిల్ల. ఆ మేకపిల్ల అది ఎంతో ఆనందంగా, ఎంతో చక్కగా పెరిగి పెద్దగయిపోతుంది. పెరిగి పెద్దయిన తర్వాత ఇది ఇంక పండగొస్తుంది గదండీ! పండగొచ్చిన తర్వాత ఇంకా మామూలుగా చేసుకుంటారు గదా! అదేంది పండగైన తర్వాత పండగని చేసుకుంటారు గదా! తింటారు కదా! అప్పుడు ఒకతనొచ్చి కసాయివాడొచ్చి బేరం ఆడుతూ ఉంటాడంట. అప్పుడు ఆ మేక ఎంతో భయపడి పోతుందంట. ఎందుకు నా యజమాని నన్నిక్కడ నిలబెట్టి ఇతనితో ఏదో బేరం ఆడుతున్నాడనేసి అది అప్పుడే దాని లోపల నుంచి భయం స్టార్ట్ అవుతుందంట. స్టార్ట్ అయిన అది ఎంతో భయపడిపోతుందంట. ఇంక మేక బేరం కుదుర్చుకొని ఆ మేకను తీసుకెళ్తుంటే అది ఎంతో కష్టంగా ఏడ్చుకుంటూ అసలు ఎంతో బాధతో వెళ్ళిపోతుందంట అది. మనకు కూడా అంతే కదండీ! ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి, కొత్త ప్లేస్‌కి ఎక్కడో వెళ్తే మనకు నిద్ర పట్టదు. తెలియని భయము. మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేసరికి మనకెంతో ప్రశాంతంగా ఉంటుంది గదా! అది అన్ని రోజులు పెరిగిన ఇల్లు కదా! ఆ ఇంటిని అది వదిలేసి పోయేటప్పుడు అది ఎంతో బాధపడిపోతుందంట. అయ్యో! నా యజమాని ఎంత ఆహ్, కఠినాత్ముడైనాడు. నన్ను ఇంత చక్కగా తన పిల్లల్ని చూసుకున్నట్టుగా చూసుకున్నాడే. నన్ను ఇప్పుడు ఈయనకి అమ్మేసినాడే అనేసి ఆహ్, ఆహ్, ఆ మేక ఎంతో బాధపడిపోయి అది కష్టంగా అది వెళ్ళిపోతుంది. ఆటో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆ కసాయివాడు అన్ని మేకలతో పాటు దీన్ని కూడా ఎక్కించి తీసుకెళ్తాడు. అది వెళ్ళేటప్పుడు ఆ ఆటో అదురుతుంటే, శబ్దాలు వస్తుంటే అది ఎంతో భయపడిపోతుంది ఆ మేక. ఇంకా ఆహ్, ద అది అది ఉంటుంది గదండీ! మేకలు ఇచ్చేసేది, కట్ చేసేది. దానికి తీసుకెళ్తారు. తీసుకుపోయినప్పుడు ఈ మేక అసలు తీసుకుపోయినప్పుడు రాత్రి రాత్రి అసలు దానా గూడా ఏం ముట్టదు. నీళ్లు తాగదు. ఏం చేయదు. మనకెంత భయముంటుందో వాటికి కూడా అంతే భయముంటుందండి. కానీ వాటిని మనం అలా ట్రీట్ చేస్తున్నాము అనేసి నాకనిపించింది. తర్వాత తెల్లారిన తర్వాత ఇంకా ఒక్కొక్క మేకలని వాళ్ళు ఆ కసాయివాడు కట్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తూ ఉంటే ఈ మేక మొక్కుకుంటుంది ఏమని అంటే, పరమాత్మ నా నాకు ఒకే వేటుకి నా తల కట్ అయిపోవాలా, నేను ఆ నొప్పిని ఎక్కువ సేపు భరించకూడదు అనేసి అది పరమాత్మని మొక్కుకుంటుంది ఆ మేక. ఇంగ ఈ ఈ మేక లైన్ కూడా వస్తుంది. ఈ మేక వంతు కూడా వస్తుంది. వచ్చిన తర్వాత అది కట్ చేయడానికి సరిగ్గా కట్ అవ్వదు. మళ్ళీ దాని మీద వేటు వేస్తాడు. మళ్ళీ వేటు వేస్తాడు. అసలు అదైతే ఎంతో క్షోభను అనుభవిస్తుందండి. ఎంతో బాధను అనుభవించి ప్రాణాలు వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత ఆ మేకలో ఆ శరీరం నుంచి ఆత్మ బయటకొస్తుంది. ఆ మేక ఆత్మ బయటకొచ్చేస్తుంది. ఆ మేక యొక్క మాంసము ఆహ్, తీసుకెళ్తారు. ఎక్కడికో హోటల్‌కి తీసుకెళ్తారు. తన శరీర తన తన శరీర మాంసం ఎక్కడైతే పోతుందో ఆ ఆత్మ దాని వెంటే వెళ్తుంది. అదెక్కడ పోతుంది దాని వెంటే పోతుంది. ఆ ఆత్మ ఆ హోటల్ కూడా వెళ్తుంది. వెళ్లి అక్కడంతా మాంసాన్ని క్లీన్ చేసి అంతా వండుతారు. వండి అక్కడ ఒక టేబుల్ దగ్గర తీసుకొని పెడతారు. పెడితే ఆ టేబుల్ దగ్గర ఒక భార్యాభర్తలు కూర్చుంటారు. ఆ మేక అక్కడొచ్చి చూస్తుంది వాళ్ళని. చూస్తే వాళ్ళు కూడా ఒక జన్మలో ఈ మేకకి ఫ్యామిలీ మెంబర్సే అంట వాళ్ళు కూడా. అంటే చూడండి మనము ఆ నాన్ వెజ్ తినడం వల్ల మన ఒక జన్మలో ఈ జన్మలో కాకపోవచ్చు. ఏదో ఒక మనం ఎప్పటికి ఉంటాం కదా! జన్మ జన్మ ఎత్తుతూ వస్తున్నాం గదా! కొన్ని జన్మల్లో అవి మనకు ఫ్యామిలీ మెంబర్సే ఉంటాయంట. ఒక జన్మలో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి మేకకి. అది చూసి అది ఆశ్చర్యపోతుంది. ఆ టేబుల్ మీద కూర్చున్న ఒక ఆవిడ భార్య తినదంట. భర్త తింటుంటాడు. ఇంగ అది చూసి విసుగెత్తిపోయి ఆ ఆత్మ పైలోకాలకు వెళ్ళిపోతుంది. అది ఎంతో కష్టంగా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ చిత్రగుప్తుడు యముడు కథ అండి ఇది చెప్తున్నాను. వె అంతా నువ్వేం చేస్తున్నావు అనేసి అడుగుతూ ఉంటారు. అడుగుతుంటే ఇట్లా ఇట్లా అని సంచ జరుగుతుంటుందక్కడ. ఈ మేక గొంతు గూడా వస్తుంది. ఇదేం చేసింది అంటాడు. యమధర్మరాజు. అప్పుడు చిత్రగుప్తుడు అంటాడు. ఆహ్, ఈ పోయిన జన్మలో ఈ మేక వాళ్ళని చంపుకు తినింది. కాబట్టి ఈ జన్మలో
వాళ్ళు ఈ మేకను చంపుకొని తిన్నారు అని అంటారు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈ మేకను ఎవరైతే చంపుకు తిన్నారో మళ్ళీ వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది. వాళ్ళ తలలు కూడా నరకబడతాయి అనేసి యమధర్మరాజు అంటాడు. అంటే అప్పుడు ఆ మేక అంటుంది, ఏమని అంటుందంటే, నాకు పట్టిన గతి వాళ్ళకి పట్టడానికి అవసరం లేదు. నన్ను తిన్నా పర్వాలేదు. నేను వాళ్ళని క్షమించి వేస్తున్నాను. ప్లీజ్ యమధర్మరాజా, వాళ్ళని నేను క్షమిస్తున్నాను, వదిలేసేయండి. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఇలానే జన్మ ఎత్తి మళ్ళీ వాళ్ళు ఇంకొక చేతిలో ఇలా హింసించబడకూడదు అనేసి ఆ మేక చెప్తుంది. చెప్తే అప్పుడు యమధర్మరాజు చాలా సంతోషపడతాడు. సంతోషపడి ఏమని చెప్తాడు అంటే, సరే, నువ్వు ఇంత చక్కగా వాళ్ళని క్షమించి వేసినావు కాబట్టి నీకు వచ్చే జన్మ మానవ జన్మ లభిస్తుంది అని చెప్తాడు యమధర్మరాజు. అంటే ఆ మేక ఏమంటుంది అంటే, నేను ఇప్పుడు ఎట్లయితే ఎరుకతో ఉన్నానో ఈ ఎరుకను తీసుకొని మానవ జన్మ తీసుకుంటాను కదా, అప్పుడు నేను ఏ జీవిని కూడా హింసించను, నేను మాంసం తినను, నేను నేను మాంసం తినను అనేసి అప్పుడు శపథం చేస్తుంది ఆ మేక. శపథం చేసి మళ్ళీ మానవ జన్మ తీసుకుంటుంది. చూడండి, అలా ఈ కథ చదివినప్పుడు నాకు అనిపించింది, అంటే మనం అందరము కూడా ఆ మేకలాగా శపథం తీసుకుని భూమి మీద వచ్చామేమో, శాకాహార ప్రచారం చేయాలి. తినే వాళ్ళ ఇళ్ళలో పుట్టినా గానీ మనం తినకుండా మన ఇంట్లో వాళ్ళని కూడా మనం శాకాలుగా మార్చి పడేస్తున్నాము. అంటే మనం అందరం కూడా ఆ భూమి నుండి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులము, శాంతి శరీరధారులము, కాంతి ధారులము అసలు అనేసి నాకు అనిపించింది. కాబట్టి ఇప్పుడు నేను ధ్యానంలో వచ్చాను కదండి. నేను అంటే నాకు ఊహ తెలిసిన నేను శాకాహారినే. మా అమ్మ శాకాహారికి మారిపోయింది. మా బంధువులు, మా ఇంట్లో మా సారు, మొత్తం మా ఫ్రెండ్ సర్కిల్, ఇంకా అందరికీ శాకాహారం చేయడం జరిగింది. ఈ కథ ద్వారా నేను తెలుసుకున్నాను. అంటే మనం అందరము కూడా గొప్ప ఆ ఆ సోల్స్ అండి. ఎందుకు అంటే తినేవాళ్ళు మనం ఎందుకు తినలేకపోయాము అంటే, మనము కారణ జన్ములము. మనం అందరం కూడా కాంతి స్వరూపులము. మనకంత శక్తి ఉంది. మనం మామూలుగా జన్మ తీసుకున్నది ఈ భూమి మీద. ఈ భూమాత అహింస సాక్షాత్కారం కోసం మనము ఈ భూమిలో జన్మ తీసుకున్నాము. అందుకే నువ్వు ధ్యాన ప్రచారము, ఈ శాకార ప్రచారం చేస్తున్నాము అనేసి నాకు ఈ కథ ద్వారా చాలా చక్కగా నాకు అర్థమైంది మాస్టర్స్. కాబట్టి మీకు కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ఈ శాకాహార ప్రచారం చేసేటప్పుడు అండి నాకు స్లిప్పర్స్ తీసేయాలనిపించేది. ఎందుకో తెలీదు. తీసేయాలనిపించేది. ఒకవేళ వెళ్తుంటే కూడా ఆ స్లిప్పర్స్ మధ్యలో పడేసి అలా వెళ్ళిపోయేదాన్ని. కొత్త స్లిప్పర్స్ అయినా మధ్యలో వదిలేసేదాన్ని. అలా పోయేదాన్ని. అలా వెళ్ళేటప్పుడు అండి నాకెంతో తృప్తి ఇచ్చేది. తర్వాత ఒక చోటైతే యాడికిలో శాకాహారం చేస్తున్నాము. అది తారోడు చాలా కొత్తది. ఎండ అయితే ఇంక మలమల మాడిపోతుందండి. అట్లే స్లిప్పర్స్ పక్కన వదిలేసి వెళ్ళిపోయాను ర్యాలీలో. వెళ్ళిపోతే కొంతసేపటికండి ఆ ఎండలో నడిచినాం గదా మనము. కొంతసేపటికి ఆ ఎండంతా పోయిందండి. మేఘాలు కమ్మేసి ఆహ్, వాతావరణం అంతా చల్లారిపోయి మల్లెపూల వానలాగా వాన పడింది. ఎక్కువ కాకుండా మాకు డిస్టర్బ్ ఏం కాలేదు. మల్లెపూల వానలాగా పడి అంత చల్లటి గాలి వీచింది. అంటే చూడండి, మనం ఇక్కడ ర్యాలీ చేస్తున్నందుకు ప్రకృతి మాత కూడా ఎంతో సహకరించింది అనేసి నాకిట్లా అర్థమైందండి. ఇలా ర్యాలీలు చేసేటప్పుడు ఎంతో అనుభూతిని పొందానండి. ఒకసారి డోన్‌లో గూడా పెద్ద ర్యాలీ చేశాము. చేసినప్పుడు నేను కొత్తలో ధ్యానంకొచ్చినప్పుడు గేట్ల దగ్గర అంతా పాంప్లెట్స్ రైల్వే గేట్‌లో వేయబడ్డాయి. పాంప్లెట్స్ అందరికి పంచేసి హ్మ్. బండి శ్రీనివాసరావు వచ్చారు అక్కడ ర్యాలీకి. మా బాబు శాకార పాట పాడుతున్నాడు. పాడుతుంటే నేను అనుకోకుండా అక్కడ ఆకాశం వైపు చూసాను. చూస్తే విజన్ అండి. ఒక పిక్చర్‌లా కనిపిస్తుంది మొత్తం. ఎలా అంటే అక్కడ మూగజీవాలన్నీ ఎంతో సంతోషంగా విహరిస్తున్నాయండి. ఈ మేకలు, గొర్రెలు, చేపలు అన్నీ కూడా ఎంతో సంతోషంగా విహరిస్తున్నాయి. నాకు ఆ స్క్రీన్ లాగా కనిపిస్తుంది ఆకాశంలో. పక్కన పత్రి సార్ పింక్ కలర్ షర్ట్‌లో నవ్వుతున్నారు సార్. సార్ కూడా ఎంతో సంతోషపెడుతున్నారు. ఎన్ని సార్లు కళ్ళు ఇలా అనుకుంటో అదే కనిపిస్తుంది. వావ్! అనుకున్నాను. చూడండి, మనం ఇక్కడ ర్యాలీ చేస్తుంటే ఆ మూగజీవాల కోసం ఆ ఆత్మలు, వాటి యొక్క ఆత్మలు అక్కడ ఎంతో సంతోషంగా విహరిస్తున్నాయి. మా కోసం వీళ్ళు ర్యాలీ చేస్తున్నారు అనేసి నాకి ఎంతో చక్కటి అనుభూతి లభించిందండి. తర్వాత నేనెక్కడ శాకాహారానికి వెళ్ళినా ఫస్ట్‌లో ఈ మధ్య కొంచెము ఇంట్లో పిల్లలు కొంచెం అంటే వెళ్తున్నాను. కొంచెం హ్మ్. సమయ సందర్భాన్ని బట్టి వెళ్తున్నానండి. మార్నింగ్ 3 గంటలకి అట్లా 4 గంటల ధ్యానంలోకొచ్చినప్పుడు వాయిస్ వినిపిచ్చేది. ఎలా అంటే ఒక అమ్మవారు
ఇది కనిపించి మీరు అందరూ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో చక్కటి వర్క్ చేస్తున్నారు, ఈ శాకార ప్రచారం చేస్తున్నారు, శాకార ర్యాలీ చేస్తున్నారు అనేసి నాకు ఆ తెల్లవారుజామున వాయిస్ వినిపించేది. ఇట్లా ర్యాలీస్ ఇప్పుడు ఈ రోజు వెళ్తాను అనగా నేను ధ్యానంలో కూర్చుంటే అలా నాకు వాయిస్ వినిపించేది. అంటే మనం ఇక్కడ ధ్యానం చేసి ఈ శాఖ ర్యాలీ చేస్తుంటే అక్కడ అమ్మ ఎంతో సంతోషపడిపోతుంది. తర్వాత ఎక్కడ వెళ్ళినా గానీ అమ్మవారి అక్కడ ప్లేసెస్ లో ధ్యానం చేస్తామండి. ధ్యానం చేసిన ఆ ఎనర్జీ అంతా అక్కడ ఫామ్ అయ్యి అక్కడంతా శాఖలుగా మారే అవకాశం ఉంది. తర్వాత ఒకసారి మేము నందవరంకి క్లాస్ వెళ్ళామండి. వన్ డే క్లాస్ కి నేను, మా బాబు, మా సారు వెళ్తే అక్కడ ఒకతను ఆయన ఫుల్ నాన్ వెజ్ తినేవాడంట. ఫుల్ డ్రింకర్. తాగి ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడంట. వాళ్ళమ్మ నందవరంకి బలవంతంగా తీసుకొచ్చిందంట ఆ రోజు. ఇంతకుముందు ఒక్క క్లాస్ విన్నాడంట. అతనికి ఏం అర్థం కాలేదంట. రెండో క్లాస్ కి ఇది ఒక్కసారి రా నాన్న అనేసి అతన్ని స్నానం చేసి అదే బలవంతంగా తీసుకొచ్చిందంట సదానంద యోగి దగ్గరికి తీసుకొచ్చి అక్కడే మా సండే క్లాస్ ఉండింది. ఆయన వచ్చి ఆ క్లాస్ విన్నాడు. అక్కడ అంతా శాకారం గురించి చెప్పడం జరిగింది. మా బాబు శాకారం పాట పాడడము, నేను కూడా మహానుభావులందరూ శాకారం గురించి ఏం చెప్పారు అనేసి కొన్ని పద్యాలు చెప్పడం జరిగింది, వేమన పద్యాలు. పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూడుటకును వండి తినేడివాడు వసుధ చందాలుడు. వండి తినేడివాడు వసుధ చందాలుడు. విశ్వదాభిరామ వినురవేమ. ఈ పక్షి జాతిని, ఈ జంతువులంతా మనం పట్టుకుని తింటున్నాం కదా, వాళ్ళంతా తినేవాళ్ళు కూడా వసుధ అంటే ఈ భూమికి చండాలురు అనేసి మనకి వేమన గారు చెప్పారు. వాటిని నానా హింసలు పెట్టించడం మనం తింటున్నాం కదా అనేసి ఈ వసుధకే వారు చండాలురు అనేసి వేమన గారు చెప్పారు. ఈ పద్యం చెప్పాను. తర్వాత జీవిని చంపి జీవికి పెట్టంగా జీవితాను బలసి చెలగుచుండు జీవహింసకులకు చిక్కునా మోక్షంబు. జీవహింసకులకు చిక్కునా మోక్షంబు. విశ్వదాభిరామ వినురవేమ. వేమన ఎన్ని పద్యాలు చెప్పాడు వేమన అనేసి నేను అక్కడ క్లాస్ లో అంతా వినడం జరిగింది. ఒక జీవిని చంపి జీవికి పెడతారు. వాళ్ళందరికీ జీవహింసకులంతా అసలు మోక్షం అయితే లభిస్తుందా, మోక్షం లభించదు కాక లభించదు అనేసి చెప్పడం జరిగింది. అమ్మవారికి మనం బలులు ఇస్తున్నాం కదా, అసలు ఆమె కోరలేదని నాకు విజయం వచ్చిన తర్వాత ఈ పద్యంలో కూడా వేమన ఎంతో చక్కగా చెప్పారు. దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట. దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట. లిమ్మ తండ్రి దేమి దిమ్మ తెగులు అమ్మవారు పేరిట అందరూ తినుటకా. అమ్మవారు పేరిట అందరూ తినుటకా. విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, వాళ్ళకి ఏదో దుమ్మాయ పట్టి వాళ్ళు చేస్తున్నారు కానీ అమ్మవారి మతం అసలు కోరలేదు. వారికి దిమ్మ తెగులు పెట్టి వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళ రుచుల కోసము, వాళ్ళ వినోదాల కోసము, వాళ్ళ విలాసాల కోసం జంతువులు దెబ్బలించి తింటున్నారు కానీ ఇక్కడ అమ్మవారు అసలు బలి కోరలేదు అనేది వేములు ఎంతో చక్కగా చెప్పారండి. దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట. లిమ్మ తండ్రి ఇదేమి రిమ్మ తెగులు అమ్మవారి పేరిట అందరూ తింటక. విశ్వదాభిరంగులవేమ అనేసి ఎంతో చక్కగా ఈ పద్యాలన్నీ ఆ రోజు క్లాస్ లో చెప్పానండి నేను. మన వీరబ్రహ్మ స్వామి ఏం చెప్పారో కూడా చెప్పడం జరిగింది. జీవులను వధించి జీవికి వేసెనా. జీవులను వధించి జీవికి వేసెనా. జీవదోషముల చిక్కువడును జీవహింస చేత చిక్కునా మోక్షంబు. జీవహింస చేత జిక్కునా మోక్షంబు. కాళికాంబ హంస కాళికాంబ అనేసి ఈ పద్యాలు అన్ని చెప్పడం జరిగింది. ఒక్క నువ్వు గింజంత చేప మాంసం తిని కాశీకి పోయి కోటి ఆవుల్ని దానం ఇస్తే కూడా నువ్వు నరకానికి వెళ్తావు కానీ స్వర్గానికి వెళ్ళావు కాక వెళ్ళావు అని కబీర్ గారు చెప్పడం జరిగింది. నువ్వు గింజంత మాంసం తిని కాశీకి పోయి కోటి ఆవుల్ని దానం ఇస్తే కూడా నువ్వు స్వర్గానికి వెళ్తావు కానీ నరకానికి వెళ్తావు కానీ స్వర్గానికి వెళ్ళవు అనేసి కబీర్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా క్లాస్ లో చెప్తే ఆయన మాంసం తింటే ఇంత ఇదే అనేసి ఆయన తెలుసుకొని ఆ రోజు ఆదివారం కదండి,
మా బాబు మాంసాహారం మానేసి పాట కూడా పాడాడు. ఇంత చిన్న పిల్లోడు చెప్తున్నాడే శాకాహారం గురించి, మాంసం తినకూడదనేసి ఆయన ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి, ఆ రోజు ఇంటికి వెళ్లి ఆ వండినవన్నీ పడేసి అందరూ పెరగన్నం తిని పడుకున్నారంట అండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన శాకాహారిగా ఉన్నారు. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా 3 రోజులు నాన్ వెజ్‌తో భోజనాలు పెట్టాలని, ప్రతి కూడా నల్ల కోడిని గుంతలో సమాధిలో వేయాలనేసి బంధువులు అంటారంట. అతను నాకు ఫోను చేశాడు. మేడం ఇట్లా చేయాలంట. అంటే "నువ్వు అస్సలు చెయ్యొద్దు కాక చెయ్యొద్దు. ఆ నల్ల పొడిని వెయ్యొద్దు. దాన్ని దాని ప్రాణాలు తీయొద్దు. లేని కర్మలు అంటుకుంటాయి. నువ్వు నాన్ వెజ్‌తో పెట్టొద్దు. వెజ్ కు అదే పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టు. భక్షాలు చేసి భోజనం పెట్టించు" అనేసి చెప్పాను నేను. "నువ్వు గట్టిగా నిలబడు మాట మీద" అంటే ఆయన గట్టిగా నిలబడినాడు. అందరికీ పంచభక్ష పరమాన్నతోని భోజనాలు పెట్టాడు. తర్వాత ఆహ్, హ్మ్. కోడిని కూడా ఆ నల్ల కోడిని దాంట్లో వేయలేదు. అతను చూడండి ఒక్కసారి విని ఆయన ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి దాన్ని పాటించాడు గదండీ! వాళ్ళైతే ఎంత బాగా పలకరిస్తారంటే మామూలు ప్రాపంచిక బంధువుల కంటే ఆత్మ బంధువుల ప్రేమ ఎటువంటిదో నేను చవి చూసానండి. ఇంటికి వెళ్తే అసలెంత చక్కగా చూసుకుంటారంటే అంత చక్కగా చూసుకుంటారు. ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఆహ్, అక్కడ ఆ వేలో వెళ్తాం గదండీ! ఇంటికి వెళ్తే ఎంతో చక్కగా ఎంతో ఆదరిస్తారు వాళ్ళసలకి. అసలెంత ప్రేమతత్వంతో ఉన్నారనేసి నాకనిపిచ్చింది. వాళ్ళ అమ్మగారు ఎంతో సంతోషపడ్డారు. ధ్యానం వాళ్ళ ఇంటికి వెళ్లి ఒకసారి నేను ధ్యానం చెప్పాను. ఆ ఊర్లో కోయిలకుంట్ల కూడా క్లాస్ పెట్టించాడాయన. చాలా మందొచ్చారు. క్లాస్ జరిగింది. ఆహ్, వాళ్ళ నాన్న కూడా అప్పుడు ఇంకా మంచంలో ఉన్నప్పుడు ఈ ధ్యానం క్లాస్ విని ఎంతో సంతోషపడ్డాను. బాడీ వికెట్ చేశాడు. చూడండి ఇంత గొప్పగా ఈ శాకాహారం గురించి ఆయన విని వెంటనే మానేసి ఇప్పటికి నందవరం కూడా వస్తుంటాడు. ఆయన అక్కడ కూడా సేవ చేస్తుంటాడు. ఆయన ఆయన చెప్పాడు, "నేను శాకాహారం తీసుకుంటున్నందుకు మేడం నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. మా పాప పెళ్ళప్పుడు అనుకోకుండాగా నాకసలు డబ్బులు ఎవ్వరు బంధువులు ఇది చేయకుండా నాకెప్పుడో చిన్ననాటి స్నేహితురాలు అసలెప్పుడో అప్పుడు కలిసింది. ఊరికే కలిసిందే ఆహ్, ఆమె కనుక్కుందంట ఏమైనా ఇబ్బంది ఉందా? అనేసి కనుక్కొని ఆయనకి ఒకసారి 3,00,000 ఒక 2,00,000 అట్లా హెల్ప్ చేసిందంట డబ్బులు ఆయనకి అవసరం పడినప్పుడు. మళ్ళీ ఆయన తిరిగిచ్చాడు. అవసరానికి చూడండి ఎప్పుడో చిన్ననాటి ఫ్రెండే కలవడము, అసలు మళ్ళా ఆమెనే వాళ్ళ అమ్మాయికి జాబ్ ఇప్పియడము, ఇట్లా ధ్యానంలో వచ్చినప్పటి నుంచి నాకు ఎన్నో మిరాకిల్స్ కూడా మా పాప పెళ్లి కూడా చాలా ఈజీగా అయిపోయింది. నేను ధ్యానం చేస్తున్నా, శాకాహారం తీసుకుంటున్నా, శాకాహారం గురించి అందరికి చెప్తున్నాను అనేసి కోయిలకుంట్ల రఘునాథ్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి కూడా చెప్పి వెళ్లారండి. ఇంటికొచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి మమ్మల్ని పెళ్ళికి ఇన్వైట్ చేసి ఎంతో సంతోషపెట్టారు. చూడండి ఆ కళ్ళలోని ఆనందం చూస్తే ఎన్ని కోట్లిచ్చినా గాని మనం కొనలేమండి. ఈ ధ్యానం గురించి, శాకాహారం గురించి మనం చెప్తే ఎంతో చక్కగా వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి మారిపోతున్నారు. చూడండి మన జీవిత కాలంలో ఒక్క మనిషిని మార్చినా చాలు అంటారు ప్రతిసారి. అంటే మార్చాలంటే మనం మార్చి మనలో ఎనర్జీ మారుస్తుంది. ఇక్కడ మనం కాంతి శరీరధారం మనలో ఉన్న కాంతి అంటే మనలో ఉన్న జ్ఞానం, మనలో ఉన్న శక్తి అంటే మనము అంత శక్తివంతులుగా ఉండాలి. మనం ధ్యానం చేసేంత శక్తి సంపాదిస్తే మనం చెప్పిన మాట ఎదుటి మనిషి వింటాడు. అంతవరకు మనం చెప్పిన మాటకు విలువ ఉండదండి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం చేసి చెప్తామో అప్పుడు ఆ మాటకి ఎనర్జీ అనేది ఉంటుంది. ఎదుటి మనిషి మన మాట వినగలుగుతాడు. కాబట్టి ఇట్లా నా జీవితంలో ఇట్లా శాకాహారం గురించి చాలా మంది చెప్పడం చాలా మంది ఇన్‌స్పైర్ అయ్యి శాకాహారులకు మారిపోయి ఎంతో చక్కగా ఉన్నారండి. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మనలో శక్తిని మనము సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత మనము చెప్తే ఎదుటి మనిషి చక్కగా మన మాట వింటాడు. ఇది అండి నేను తెలుసుకున్నాను. తర్వాత పత్రి సార్‌తో నా అనుభవాలు ఎన్నో పంచుకోవడం జరిగింది. శాకాహారం గురించి. తర్వాత మొత్తము ఎక్కడ పోయినా గాని సార్ నాకి మాట్లాడించే అవకాశం ఇచ్చేవాడు. అలా సార్ నాలో ఉన్న భయాన్ని పోగొట్టేసాడు. నాలో ధైర్యాన్ని నింపాడు. చూడండి అసలు ఒక గురువు అనేవాడు సార్ నేను గురువునే కానంట నా శ్వాసే గురువు అంటాడు. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం సారు తిరిగి ఈ ధ్యానము, శాకార ప్రచారం చెప్పినాడంటే ఆయనలో ఎంత ఎనర్జీ ఉంటుందంటే మనము కూడా ఆయనలా ఎనర్జీ సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మనము సాధన చేయాలండి. సాధన మించింది ఏదీ లేదండి. హ్మ్. ఇంత టైమ్ అవుతుందా? ఎంతుంది టైం? హలో! 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 ఆంటీ టైమ్ ఎంతుంది నాన్న? యెస్. ఉందా ఆంటీ? అయిపోయిందా? ఇంకా 7 మినిట్స్ ఉంది. 7 ఓకే. ఓకే.
ఉమ్. ఆంటీ కాబట్టి ఎవరైనా అడుగుతారేమో క్వశ్చన్స్ అడుగుతాను. అడగమని చెప్దామా? నేను ముగించేస్తాను. ఒక్క నిమిషం. చూడండి, ఓకే ఒక ఆంటీ. ఒక ఇంట్లో ఒక స్త్రీ ధ్యానవంతురాలే, ఒక స్త్రీ శాకాహారిగా మారిపోయిందంటే ఆ ఇల్లంతా కూడా ధ్యానమైపోయి శాకాహారిగా మారిపోతారండి. ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ ఇంటిల్లి పది ఎలా అయితే విద్యావంతులు అవుతారో ప్రాపంచికంగా, అదే విధంగా ఈ ఆధ్యాత్మికంగా ఫస్ట్ ఒక స్త్రీ మారితే, ఒక స్త్రీ స్త్రీ శక్తికి మించిన శక్తి లేదండి. ఎప్పుడైతే మనం మారతామో, శాకాహారం మరి ధ్యానం ఎప్పుడు నేర్చుకుంటామో, మన ఇల్లంతా కూడా స్వర్గమయం అయిపోతుంది. అందరూ కూడా శాకాలుగా మారిపోతారు, ధ్యానులుగా మారిపోతారనేసి నా జీవితంలో జరిగిన ఉదాహరణ అండి. ఓకే. ఓకే. లాస్ట్‌లో నేను ఒక్క చిన్న పాట, ఒక్క 2 నిమిషాలండి. అది పాటే టైమ్ ఇవ్వండి. సరే, ఎవరైనా మాట్లాడతారేమో మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. శివశక్తి ఆంటీ పాడండి ఆంటీ. ఆంటీ పాడండి. పాడాలా? సరే, ఆ! ఒక్క నిమిషం. పాడండి హ్యాపీగా. అందరూ అందరూ మనం కళ్ళు మూసుకుందాం మాస్టర్. ఈ గాలిలో గంధమై, ఈ భూమికి బంధమై, ఆవేకువ రేఖవై, మా చూపుకు దారివై, ధ్యాన మార్గము మమ్ము నడిపావు, యోగమంటే మాకు తెలిపావు, విదురే వేణువయ్యేలా, ఎదలో నాదమయ్యేలా, ప్రాణవాయువులను మాకు కూర్చావు, ప్రాణనాడిలాగా నీవు మారావు, ఈ గాలిలో గంధమై, ఈ భూమికి బంధమై, ఆవేకువ రేఖవై, మా చూపుకు దారివై, నీ శిక్షణలే మాకు రక్షణలు, నీ బోధనలే మాకు సాధనలు, మనసును మౌనంగా మీటుతూ, చైతన్యం నింపుతూ, వేదనంతా తుడిచివేశావు, మధువనిలో భ్రమరముల, శృతి లయలో గమకముల, ఆ ఆ ఆ ఈ గాలిలో గంధమై, ఈ భూమికి బంధమై, ఆవేకువ రేఖవై, మా చూపుకు దారివై, మా శ్వాసలలో నీవు ఉన్నావు, మీ ధ్యాసలలో మేము ఉన్నాము, తనువుకు ఆనందం తుడుముతూ, దైవత్వం అద్దుతూ, జీవహింస కూడదన్నావు, పదములలో కృష్ణుడిలా, నడవడిలో బుద్ధుడిలా, ఆ ఆ ఆ ఈ గాలిలో గంధమై, ఈ భూమికి బంధమై, ఆవేకువ రేఖవై, మా చూపుకు దారివై. అందరు కలవడం అలసట పెట్టుకుని 5, 4, 3, 2, 1 0. అలసట చూసుకుంటూ కలదు. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సురేష్ సార్కి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ మీ ఎక్స్పీరియన్స్. అండ్ ఎందుకు తినకూడదు అని కథ రూపంలో చెప్పారు చూడండి మీరు. వాళ్ళమే ఆ జన్మ తీసుకొని వస్తా ఉండేది, వేరే వాళ్ళు ఎవరో కాదు. అవి వేరు కాదు, మనం వేరు కాదు అని చక్కగా చెప్పారు ఆంటీ నిజంగా. అండ్ ఇంట్లో కూడా అంకుల్ తో పాటుగా మారిపోయి, సో ఫ్యామిలీస్ అంతా మీరు ఇలా తీర్చిదిద్దుకుంటూ రావటం. ఇందాక ఆంటీ అన్నట్లుగా ఒక లేడీ మారితే ఆ ఇల్లంతా ఖచ్చితంగా మారుతుందండి. ఎందుకు మారదు చెప్పండి? అందుకేగా పత్రి సార్ అంత పెద్ద పీట వేసింది చెప్పండి. సో అండ్ ఇంకొకటి నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీతో.
సో, ఇంతలాగా మనకి ఈ 11 డేస్ చేసాం. ప్రతి నెల చేసుకుంటున్నాం మనం ఈ 11 డేస్ అని. అలాగే ఈ 11 డేస్ కూడా ప్రత్యేకమైనది. అవగాహన సదస్సు మనకి పెంచారు. ఒక్కొక్కరొచ్చి, ఒక్కొక్క మాస్టరొచ్చి మనలో ఎంత అవగాహన మేరకు మనం ఉండాలి అని చెప్తూ, సో, మనలో మార్పులు గూడా రావాలనే చెప్పారు. అంటే మార్పు వచ్చిన వాళ్ళే వచ్చి చెప్తున్న వాళ్ళు వీళ్ళు. సో, కాబట్టి ఆ మాటలు మనం విందాం, ఆచరిద్దాం. అండ్ పత్రి గారు, ఓకే. మీరు వినే ఉంటారు 'సత్యదర్శినిలో' వచ్చిన ప్రోగ్రామ్‌లో. సో, సార్ మన తరపున, ఈ భూమాత తరపున భూమి ఇదైపోకూడదు అన్న ఆ సందర్భంలో ఆయన వచ్చి చెయ్యి అందించిన వారు. మనల్నందరిని కూడా భూమాతని ఆయన చెయ్యి అందించారంటే మనం గూడా ఉన్నాం. ఆ భూమి పైన మనం గూడా ఉన్నామనే కదా! మనం ఉన్నామని ఆయన అంత బాధ్యత తీసుకోవడం జరిగింది. సో, మరి అలాంటప్పుడు ఆయన మనకొక్కరికే బాధ్యులు కాదండి. మిగతా మాస్టర్స్‌కి అషెన్సెన్ వేలో ఉన్న ఆ మాస్టర్స్‌కి కూడా చెప్పే బాధ్యత మన తరపున ఆ బాధ్యత సార్ తీసుకున్నారు. నేనిక్కడ ఒక తప్పుగా మాట మాట్లాడినా, నేను తప్పుగా ప్రవర్తించినా సార్‌కే దెబ్బలు పడతాయి. నేను ఓపెన్‌గా ఇట్లానే చెప్తున్నాను చూడండి. బిడ్డలు తప్పులు చేస్తే పిల్లలననరు. మీ తల్లిదండ్రులు ఇలాగే పెంచారా అంటారు. అవునా కాదా? కదూ! సో, అలాగే మనకు తండ్రి అయిన ఆయనకి మనం ఎలాగుండాలో చూడండి. మన తల్లిదండ్రులకి మనం కూడా చెడ్డ పేరైతే తీసుకురాకూడదు కదా! హ్మ్. సో, మనం చేసే ప్రతి పనికి ఆయన అక్కడ బాధ్యత వహిస్తారనమాట. నేనిప్పుడు తిన్నాను ఇక్కడ ఒక జీవిని చంపి తిన్నానంటే సార్‌నడుగుతారు. "నువ్వేం బాధ్యత తీసుకున్నావయ్యా వాళ్ళ తరపున? నా బిడ్డలు మంచి వాళ్ళు, మంచి మనుషులు, మంచి మనుషులు వాళ్ళు. అలా అని చెప్పావు కదా! మరి చూడు అంత క్రూరంగా వాళ్ళు తింటా ఉన్నారు, చేస్తున్నారక్కడ. మరి వాళ్ళేం మంచి మనుషులు నీకు" అని అంటారంట వాళ్ళు సార్‌ని. మళ్ళీ అలా అనిపిద్దామా మన గురువుగారిని? నా గురువు ఇంత ఇంత గొప్ప గురువు ఎవరు లేరు ఈ భూమి పైన అని మనం ఆయనని పొగుడుతాం. ఆయనని చేస్తాం. మరి ఏం చేస్తున్నాం మనం? మనం చేసే ఒక్కటి షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి పని పైన, ప్రతి చర్య పైన నా గురువుకొస్తది చెడ్డ పేరు. నువ్వు మనమంటాం నేను పీఎస్‌సీఎంలో ఒక మెంబర్‌ని, నేను కూడా పిరమిడ్ మాస్టర్‌ని అని చెప్పేసి చెప్పుకుంటాం గ్రేట్‌గా. నేను కూడా ఒక ధ్యానిని అని చెప్పుకుంటాను. కాకపోతే మరి అలా చెప్పుకున్నప్పుడు ఆ పీఎస్‌ఎస్ఎం ఫౌండర్ నిలబెట్టిందెవరు? పత్రి గారు. సో, నేనేదన్నా పని చేశాను తప్పుగా అంటే, ఆ పేరొచ్చేది నాకు గాదు. ఆ చెడ్డ పేరొచ్చినా, మంచి పేరొచ్చినా నాకు కాదు. నా గురువుకొస్తుంది. ఈ ఈ ఈ కాస్త అవేర్‌నెస్ మనం పెంచుకుందామండి. ఈ ఎరుకని మనం పెంచుకుందాం. సో, ఇది నా రిక్వెస్ట్ మట్టుకే. ఇది వీడియో చూస్తున్న వాళ్ళెవ్వరైనా కూడా దయచేసి జీవహింసని మానేయండి ఫ్రెండ్స్. సో, ఇది హైదరాబాద్‌లో జరగబోతోందండి చార్మినార్ నుండి ఆగస్టు 15న. అందరూ కూడా పాల్గొనండి. ఆ మెగా శాకాహార సద్భావన ర్యాలీలో. సో, అందరూ పాల్గొనాలని గూడా కోరుకుంటున్నాను. సో, ఆ ర్యాలీని విజయవంతం చేద్దాం. విజయవంతం చేయడం అంటే అది నేనింత గొప్పగా ర్యాలీ చేశాను, అంత గొప్పగా ర్యాలీ చేశానని కాదు. ఆ ర్యాలీ ద్వారా అక్కడుండే ప్రజలందరికీ ఈ సమాచారం అందాలి. శాకాహారం ఎందుకు తినకూడదు? సారీ, సారీ. మాంసాహారం ఎందుకు తినకూడదు? శాకాహారాన్నే మనం ఎందుకు భుజించాలి? ఇందాక ఆంటీ చక్కగా స్టోరీ రూపంలో మనకు చెప్పారు. ఏ జీవి ఒక పులిగా జన్మ తీసుకొనొచ్చానో, ఒక మేకని జన్మ తీసుకొనొచ్చానో, ఒక పులిగా తిన్నాను అదే మేకని. తిరిగి మళ్ళీ అదే జన్మని తీసుకొచ్చి నేను మళ్ళీ ఇది చేశాను. అక్కడ సరిపోయింది. మానవుడిగా ఎదిగి ఈ నాలెడ్జ్‌తో, ఈ మనసుతో, ప్రేమతో, ఈ బుద్ధితో అంతటితో ఎదిగి ఉండి జన్మ తీసుకున్నది ఈ మానవ జన్మ కదా! సో, ఇలాంటి గొప్ప జన్మలో అసలు మనకు తగ్గ ఆహారం ఏది? ప్రకృతి మాత మనకింత ఇచ్చిందండి ఆహారాన్ని. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఇచ్చింది. అది జస్ట్ ఒక రకమే. నేను ఇలాగే చెప్తున్నాను. అది ఒక రకమే. హ్మ్. కానీ మనకి రకరకాలుగా ఇచ్చింది ప్రకృతి మాత. మరి ఎలా మనం ఉండాలి? అది కేవలం ఆంటీ అన్నట్లుగా ఒక జిహ్వ చాపల్యం కోసం మనం తింటున్నాం. ఈ విషయాన్ని మనం కుండలు బద్దలు కొట్టి చెప్దాం. ఏం పర్వాలేదు. మనం అవమానాలు పొందినా పర్వాలేదు. మనం దెబ్బలు తిన్నా పర్వాలేదు. మనకంటే ఎక్కువ దెబ్బలు తిన్నారు సార్, బద్రి సారు. ఎక్కువ బాధ్యత తీసుకొని ఈ భూమికే
ఈ భూమాతకే ఆయన భూమి పైన మనమంతా ఉన్నాం. భూమాతకి తీసుకున్నారంటే మనమంతా ఉన్నాం ఆయన బాధ్యతలో. మనందరి తరపున బాధ్యత తీసుకొని ఒక్కాళ్ళతో పుచ్చుకొని ఉన్నారాయన. సో, మరి అలాంటి ఆయనకి మనం కొంత చేద్దాం. ఈ కొంత ఏంటంటే, ఈ మనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్దాం. దాంట్లో వచ్చే కష్ట నష్టాలని చెప్దాం. వివరించి చెప్దాం. అవగాహనని ఏర్పరుద్దాం. సో, అందుకే ఈ కార్యక్రమానికి అవగాహన సదస్సు అని పెట్టాం. సో, మరి ఊరికే ప్రతి నెల ఒక 11 రోజులు చేసేసాము అలా అని నామకా వాస్తా వెళ్ళిపోవటం మాకస్సలిష్టం లేదు. సురేష్ చేసే ఈ ప్రయత్నం వృధా కాకూడదు. మేమిలా మా సమయాన్ని వెచ్చించి మీ ముందుకొచ్చి చెప్పే ఈ ప్రయత్నం కూడా వృధా కాకూడదు. అందుకే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇది ఎవరు చూస్తున్న వీడియోస్ మాంసాహారాన్ని విడనాడండి. అది మన జీవిత లక్ష్యాలకు ఎంతో అడ్డు. మనం అభివృద్ధి చెందలేం. అనుకోవచ్చు. తిన్న వాళ్ళందరూ బానే ఉన్నారు కదా! ఎదిగి ఉన్నారు కదా! ఏమైంది వారికి డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా బానే ఉన్నారు. మనకు తెలుసా? మీకు తెలుసా వాళ్ళు నిజంగా బాగున్నారని? ఎన్ని ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు ఫేస్ చేస్తుంటారో. బయటికి చెప్పుకోరండి. అందరూ అన్ని విషయాలు బయటికి చెప్పుకోరు. ఒక పిరమిడ్ మాస్టరే మీకు బయటికొచ్చి ఓపెన్‌గా షేర్ చేసుకుంటారు ఇలాగా. అంతేకాని అస్సలు బయటికి చెప్పుకోరు. వాళ్ళకుండే బాధలు ఎందుకు చెప్పుకుంటారు చెప్పండి? ఎవరు బయటకి చెప్పుకోరు. వాళ్ళు బయట తిరిగే వాళ్ళు కార్‌లల్లో వాటిల్లో తిరిగేదే కనిపిస్తది లగ్జరియస్‌గా. కానీ లోపల మా వాళ్ళన్నారు రిలేటివ్స్. వాళ్ళకి కొన్ని కోట్ల ఇది ఉంది సంపద. కానీ ఒక్క పూట కూడా సరిగ్గా వాళ్ళు భోంచెయ్యరు. అస్సలు భోంచేయలేరు. తినలేరు ఒక పూట కూడా. హ్యాపీగా తినలేరు ఫ్రెండ్స్ వాళ్ళు. సో, ఇది తింటే డైజెషన్ అవ్వదు. అది తింటే డైజెషన్ అవ్వదు. ఎలా అంటే ఈ మాంసాహారాన్ని తిని ఆ బాడీకంత ఇందాక ఆంటీ అన్నారు పేగుల్లో ఇరుక్కుపోతుంది. 72 గంటలది నిలిచిపోతుంది మనలో. డైజెషన్ అవ్వకుండా, జీర్ణం అవ్వకుండా. సో, అలాంటప్పుడు నార్మల్ ఫుడ్ పడినప్పుడు ఎలా డైజెషన్ అవుతుంది? ఎలా వాళ్ళకి వంట పడుతుంది? ఆ ఫుడ్ ఎలా వంట పడుతుంది? డైజెషన్ అవ్వట్ల. అది తిని నార్మల్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకి అది వంట పట్టట్ల, డైజెషన్ అవ్వట్ల. ఎలా అవుతుంది? ఇంకెప్పుడు వాళ్ళు కూడా తిని ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఎలా వస్తుంది ఆరోగ్యం? హాస్పిటల్స్‌కి తిరిగి ఖర్చులు పెట్టడానికే మనకు సరిపోతుంది. సో, ఫ్రెండ్స్ అందుకే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. శాకాహారులుగా మారుద్దాం. మన వంతు బాధ్యతని, కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. మన ఇంట్లో వాళ్ళని హెల్తీగా ఉంచుకోవటం ఎంత ఇంపార్టెంటో, మన పక్క వాళ్ళకి మనం అలాంటి బాధ్యత మన సమాజం పట్ల. నేను సొసైటీకి నేను అది సేవ చేస్తా, ఇది సేవ చేస్తా కాదండి. నా పక్కనున్న వ్యక్తికి నేను హెల్ప్ చేశాను. నా చెయ్యి నేను అందించాను వాళ్ళకంటే అదే గొప్ప సేవ. అంతకు మించిన సేవ లేదు. మనకున్న పరిధిలోనే మనం చేద్దాం. బయటికెళ్ళి ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు. ఈ జీవహింసను మాన్పించేస్తే ఇది గొప్ప సేవ. సో, మా అందరి ఉద్దేశాలు కూడా నెరవేరుతాయి. ఇది మంచిదే. మంచి విషయమే అండి. అందుకే ఇంత ఒక్కాలతో పుచ్చుకొని మీ ముందుకిలా వచ్చి ఈ ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతోంది. సో, కాబట్టి చూస్తున్న వారెవ్వరైనా కూడా దయచేసి ఆహ్, ఏమంటారు డాక్టర్స్ కానీ, గొప్ప గొప్ప వ్యక్తులు కానీ చెప్పేది ఇదే. ఒక చిన్న లాజిక్ పాయింట్. ఏదైతే బలి ఇస్తున్నామో అది తీసుకెళ్ళి డైరెక్ట్ గర్భగుడిలో అమ్మవారికైతే నైవేద్యం అయితే పెట్టరు. బయటనే చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక్క విషయం షేర్ చేసుకుంటానిక్కడ. మాకు ఉంది ఎల్లమ్మ. మా అత్తగారు వాళ్ళ ఇంటికి ఎల్లమ్మని చేయటం ఉంది. అంటే ఇలా కర్నూల్ మాది. వెంకాయపల్లె మాకు దగ్గర. అక్కడ మే నెల వచ్చిందంటే ఫంక్షన్స్ అని చెప్పేసి ప్రతిరోజు రక్తపాతం జరుగుతూ ఉంటుంది. సో, అది మాకు ఉంది. మేము చెయ్యం. ఎప్పుడు కూడా చెయ్యలేదు ఇంతవరకు. నా పెళ్ళైన ఇన్నేళ్లలో మేమెప్పుడు చెయ్యలేదు. నేను వెళ్ళలేదు కూడా, వెళ్ళను కూడా. మళ్ళీ నెక్స్ట్ డేనో లేకపోతే ముందు రోజో మాకు ఉంది కాబట్టి నేను వెళ్ళి మొక్కేసొస్తా. దండం పెట్టుకొనొస్తాను తప్పకుండా. సో, ఎందుకంటే ఒక ఇంటి ఇల్లాలిగా నేను నా బాధ్యత వాళ్ళని నేను నిర్వర్తించడం అనేది నా బాధ్యత కాబట్టి హ్యాపీగా దండం పెట్టుకొని ఇక్కడ అందరూ శాకాహారులుగా మారాలి, జ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలని మొక్కేసొస్తాను. అంతే తప్ప చేసే రోజు నేను వెళ్ళేదాన్ని కాదు. బట్ ఇప్పుడు అస్సలే వెళ్ళకుండున్నాను. నన్ను అందరూ కూడా బెదిరిస్తారు. "నువ్వు చెయ్యాలి. మీ ఇంటి దేవత" అలా ఇలా అని. నేను చెయ్యను. ఎలాగైనా ఏమైనా కానీ నేనేమన్నా అయిపోతానా? నా ఇల్లు చాలా ఆయనే
మాకు పెళ్ళై ఇన్నేళ్ళయినా కూడా 19 ఏళ్ళు అవుతున్నా మాకు పిల్లలు లేరు. నీకందుకే లేరు పిల్లలు. అట్లా లేరు, ఇట్లా లేరని చాలా మంది అన్నారు. లేకున్నా పర్వాలేదు. ఒక జీవిని బలి ఇచ్చి నేను పొందే బిడ్డనే కాదు. ఈ భూమిపైకి నేను తీసుకురావాల్సిన అవసరం లేనే లేదు. అస్సలు లేదు. ఇలాగే చెప్పాను. ఇలాగే ఓపెన్‌గా చెప్పాను. మా హస్బెండ్ ఎదురుగానే చెప్పాను. ఏం పర్వాలేదు. నాకేం శాపాలు పెడుతుందా, ఏం పెడుతుందా అమ్మవారు పెట్టనివ్వండి. పెట్టనివ్వండి, మాట్లాడనివ్వండి, అననివ్వండి, ఏమన్నా చేయనివ్వండి. నేను చెయ్యను. నాకిష్టం లేదు. అట్లాంటి అమ్మ మా ఇంటి దేవత అయితే అవ్వని, లేకపోతే లేదు. బలి కోరేది ఎప్పుడు దేవత అవ్వదు. రాక్షస తత్వమే అవుతుంది. కదూ! ఈ చిన్ని లాజిక్ ఆలోచిద్దాం మనమంతా కూడా ఫ్రెండ్స్. సో, అందుకే నేనింతలాగా ఇవాళ చెప్తున్నాను. ఎంత ఆతృతతో ఆంటీ చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు లేక ఏదైతే తను నమ్మి ఉన్నారో తాము, అది ఆ నమ్మకంతో అలాగే ముందుకు వెళ్తున్నారు. ఎంత ఆనందంగా వాళ్ళు ఒక్కొక్కరొచ్చి చెప్తున్నారు. నేనింత ఆరోగ్యంగా ఉన్నాను దీని నుండి. శాకాహారాన్ని భుజించడం ద్వారా అని ఎంత గట్టిగా వాళ్ళు చెప్తున్నారు. ఏ విశ్వాసంతో చెప్తున్నారో ఒక్కసారి ఆలోచిద్దామా ఫ్రెండ్స్? ఇది మనమంతా కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కరోనా టైంలో, కరోనా సందర్భంలో మరి ఎందుకు తినకుండా ఉన్నారు చెప్పండి? ఇప్పుడెందుకు మళ్ళీ తింటున్నారు? ఇప్పుడెందుకు మళ్ళీ మనం తింటా ఉన్నాం? మళ్ళీ స్టార్ట్ చేశారు అంతా కూడా. అప్పుడు, అప్పుడు వద్దు తినకూడదనే చెప్పారు. మానేశారు. ఎన్ని మూగ జంతువులు బయటకి వచ్చి ఎంత ఆనందంగా తిరిగాయి. ఈ ప్రకృతి మాత ఎంత మారింది. ఎంత పొల్యూషన్ ఉన్నింది మనం అబ్జర్వ్ చేస్తే గనక హ్మ్. న్యూస్‌లో ఎప్పటికప్పుడు మనకు అప్‌డేట్స్ ఇస్తూ వచ్చారు. ఈ కరోనా రావటం ద్వారా, ఈ పొల్యూషన్ తగ్గడం ద్వారా, ఈ హింస తగ్గడం ద్వారా ఎంత మళ్ళీ ప్రకృతి మళ్ళీ పుంజుకుంది. ఎంత గ్రీనరీగా మారింది అని చెప్పారు. మరి ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతా ఉన్నాం? ఈ భూమిని కాపాడుకోవడం మన వంతు బాధ్యతే కదండీ ఫ్రెండ్స్. సో, ఇది నా రిక్వెస్ట్ మట్టుకే. ఈ 11 రోజులు ఈ ధ్యానం యొక్క యజ్ఞం నాకు వృధా పోవటం ఇష్టం లేదు. అందుకే మాట్లాడుతున్నానివాళ. థాంక్ యూ సో మచ్. ఎవరు కూడా తప్పుగా భావించొద్దు అనుకోకండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఆంటీ. సో, ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? యెస్ ఆంటీ. అద్భుతం. లాస్ట్ రోజు చాలా చాలా బావుంది. థ్యాంక్ యూ. యాహ్! ఎవరైనా మాట్లాడతారో మాట్లాడండి మాస్టర్. సురేష్? ఓకే ఆంటీ. బిజీగా ఉన్నట్లున్నారు. థాంక్ యూ హ్మ్. సో మచ్ ఆంటీ. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ఈ 11 రోజులు ఏదైతే ధ్యాన యజ్ఞం చేపట్టామో, మళ్ళీ వచ్చే నెల ఈ 11 రోజులతో మళ్ళీ మీ ముందుంటాం. కాకపోతే మేము విన్నవించుకున్న ఈ విషయాల్ని ఏది కూడా మరవొద్దు దయచేసి. థాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మళ్ళీ ఈ ఆగస్టు 15వ తేదీన చార్మినార్ దగ్గర శాకాహార ర్యాలీ జరగబోతుందండి. మీరంతా కూడా అందులో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఆగస్టు 15న ఈవినింగ్ సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది నిర్విరామంగా. సో, ఎక్కడ అంటే గనక పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా. అది జూమ్ ద్వారానే జరుగుతోందండి. సో, ఇంకొకటేంటంటే అందులో 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరగబోతోంది. 1,00,00,000 మందితో ఈ ధ్యాన యజ్ఞం చేపట్టబోయాము. అండ్ ఇంకొకటేంటంటే ఇది గవర్నమెంట్ దాకా కూడా తీసుకెళ్ళాము. అండ్ ఇంకొకటి సో, వివిధ సంస్థల వాళ్ళు కూడా పాల్గొనాలనే సార్ చెప్పారు. అందరూ ఒకటే. మనమంతా ఒకటే. ఎవరు వేరు కాదు. ఒక జంతువుకి మనకే తేడా లేకున్నప్పుడు, ఒక మనిషికి ఎందుకుంటుంది ఆ తేడా చెప్పండి? మనమంతా కూడా ఒకటే ఫ్రెండ్స్. సో, కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలని, ఈ 24 గంటల అఖండ ధ్యానంలో మీరంతా కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఎవరు ఏ సందర్భంలో నేను ఈ ఈ వీడియోలో కింద యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆ ఛానెల్ యొక్క లింక్ కూడా షేర్ చేస్తాను. యూట్యూబ్ లింక్, జూమ్ లింక్ 2 షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు జూమ్ ద్వారా అయినా పార్టిసిపేట్ అవ్వచ్చు. యూట్యూబ్ ద్వారా లైవ్ ఉంటుంది. అందులో అయినా పార్టిసిపేట్ అవ్వచ్చు. లేదు ఎవరు ఏ సందర్భంలో ఉన్నా కూడా మీరు ఆ 24 గంటలు ఒక గంటైనా కూడా ఆ ధ్యానంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. సో, ఇది మన వంతు బాధ్యత, మన వంతు కర్తవ్యం. థాంక్ యూ సో మచ్. ఆంటీ ఏదైనా మాట్లాడతారా?
ఇందు చెప్పమ్మా ఆంటీ. ఏం లేదు నాన్న మాట్లాడు. మీరు ఎలా అయితే నిర్ణయం నేను కూడా ఈ జంతువులలో మా ఇళ్ళలో కూడా ఉన్నాయి పద్ధతిగా నేను అసలు వెళ్ళాను. అంటే దాని రాకముందు నుంచి కూడా వెళ్ళాను అసలుకి. ఎవరన్నా ఏమన్నా అనుకోని అన్నిటినీ ఇచ్చేస్తూ వచ్చాను. ఇప్పుడు అసలు అటువంటి దాంట్లోకే వెళ్ళాం అసలుకి. చాలా చెప్పారు ఆంటీ. నీకు అందుకే కాకున్నారు. నీకు పిల్లలు అందుకే కాకున్నారు. నువ్వొచ్చి లేదండి. చెయ్యాలా? మీ ఇంటి దేవత గదా! నీకు బాధ్యత లేదా? నీ కోడలివి అట్లా ఇట్లా అన్నారు ఆంటీ. అదే వాళ్ళు అన్నాను. అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలీదు. అలానే హ్మ్. మాట్లాడతారు. ఇంక మీరు అసలు అందుకే ఆంటీ ఆ అజ్ఞానానికి మనం భయపడకూడదు అంటున్నాను నేను. భయపడకూడదు. కరెక్ట్. భయపడకూడదు. భయపడకూడదు. నాకు కూడా ఎన్నో ఎందుకంటే చెప్పారు. నాకు కూడా ఎన్నో చెప్పారు. చేయకుండా నేను ఖచ్చితంగా. వెళ్ళొస్తే చెయ్యమ్మా మా తోడుకున్న వాళ్ళంతా చేస్తారు. నేను వెళ్ళను. నేను కూడా వెళ్ళను ఆంటీ. అస్సలు వెళ్ళను ఆ మేము కూడా రోజు. నలుగురం కదా! నలుగురు అన్నదమ్ములు గదా! అస్సలు వెళ్ళను. ఆ కార్యక్రమంలో కూడా వెళ్ళను. ఫస్ట్ వెళ్ళినా ఎక్కడ దూరంగా ఉంటుంటే చాలా అలజడికి గురయ్యేదాన్ని. ఏదో అసలు అలజడి నాలో అక్కడ జరుగుతుంటే ఆ కార్యక్రమం. ఇంకెప్పుడైతే హ్మ్. ధ్యానంలో వచ్చిన వాటిని అస్సలు దూరం ఇంగెక్కడ ఎవ్వరు పిలిచినా దేనికే పోమసలు. అంకుల్ కూడా ఎళ్ళరు. అదే. యెస్. అసలు సురేష్ ఏదైనా మాట్లాడతావా? అక్క అంతా ఓకే. నెక్స్ట్ మంత్ యువత మాటల్లో అహింస పట్ల. ఓహ్! అహింసపై సూపర్. హ్మ్. నెక్స్ట్ యాహ్! మంత్ ఫ్రెండ్స్. అంతా యువత యెస్. పదకొండు. సూపర్. ఫ్రెండ్స్ విన్నారు కదా! ఓకే అక్క. ఇప్పుడే మరి సురేష్ ఓకే. థాంక్ అనౌన్స్ యూ మేడం. చేసేసాడు. థాంక్ యూ సురేష్. యెస్. హ్మ్. థాంక్ యూ మీ సురేష్. మా అద్భుతమైన చేత సమయం కూడా ఆ? థాంక్ యూ మేడం. ప్రమిళమ్మకి థాంక్ యూ చెప్తున్నాం. హ్మ్. వెల్కమ్ సురేష్. మీకు థాంక్ యూ చెప్పాలా. మేము ఆ! చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు సురేష్. యెస్. యువత. సురేష్ చెప్పిన ఈ విషయం ఇప్పుడు విన్నారు కదూ! నెక్స్ట్ మంత్ యువతతో ఈ అహింస హితబోమత కోసం దానిపైన అవగాహన సదస్సు. పెద్దవాళ్ళొచ్చి చెప్తే కొంతవరకు వింటాం. కొంతవరకే వింటారు, చేస్తారేమో కానీ, ఒక యువత మారి వచ్చి చెప్తే మరెలా ఉంటుందో చూద్దాం. సరేనా ఫ్రెండ్స్? థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సురేష్. థాంక్ యూ ఆంటీ వన్స్ అగైన్. బై బై అండి. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.